హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నిమ్మకాయ పచ్చడి చేస్తున్నానండి, నిలువ పచ్చడి. ఇది నిమ్మకాయలను తీసుకొచ్చి 25 నిమ్మకాయలండి. ఇది తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తుడిచేసి పొడి బట్టతో తుడిచి తర్వాత ముక్కలుగా కోసి పసుపు, కళ్ళుప్పు వేసి నానబెట్టేయాలండి. 3 రోజుల దాకా పెట్టేసేయాలన్నమాట. ఇది 3 రోజులు ఇది ఇలా పెట్టింది అనమాట. ఇది ఇప్పుడు నేను కలుపుతున్నాను, కారం కలుపుతున్నాను. ఇప్పుడు 3 రోజుల తర్వాత కాస్త మెత్తబడుతుంది. ఇది పచ్చి అదంతా పోయి కొద్దిగా మెత్తబడుతుంది అనమాట. అప్పుడు మనము ఉప్పు, కారం, ఉప్పు అయితే వేసేసాము, కళ్ళుప్పు వేసాము దీనికి. ఇప్పుడు దీనిలో తాలింపు పెడుతున్నానండి. ఇది దీనికి మిర్చి పౌడరు, 2 స్పూన్లు, 3 స్పూన్లు అనమాట. ఇది చిన్నది కదా స్పూను, 3. ఇప్పుడు జీలకర్ర పొడి అండి, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి. పసుపు వేసేసాము ఆల్రెడీ కాబట్టి కారం వేసేసాము. ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ వేడి చేసాను, ఆయిల్ చేసింది. దీనికి పచ్చెనపప్పు వేయండి, జీలకర్రతో తాళింపు పెట్టే, ఆవాలు వేసి ఇదండి వేసేసింది. తాళింపు పెట్టి మనం ఆఫ్ చేసేయాలండి. ఇది ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాతే కలపాలన్నమాట. అంత ఈలోగా కలపకూడదు మనము. చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. వేడిగా ఎప్పుడు పచ్చళ్ళలో కలపకూడదండి, నిలవ పచ్చళ్ళలో కలపకూడదు. ఇది ఇప్పుడు అది అయిపోయింది కదా. కొద్దిగా మెంతి పౌడర్ కొద్దిగానే వేస్తున్నాను. ఇది ఎలాగో నిమ్మకాయ చేతి కొద్దిగా ఉంటుంది కాబట్టి, వగరు ఉంటుంది కాబట్టి కొద్దిగా దీనికి ఎక్కువ వేరండి. కొద్దిగా ఈ మాత్రము మెంతి పొడి అనమాట. అది వేస్తే కమ్మదనం వస్తుందండి, కమ్మదనం వస్తుంది. ఇది వేసేసి ఇప్పుడు పూర్తిగా కలపెట్టుకోవాలండి. ఇది ఇలా పూర్తిగా ముక్కలకు పట్టేట్టుగా మొత్తము కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేసిన పొడులు కానీ అన్నీ పట్టేట్టుగా వేసుకోవాలి. ఇది ముక్కలు కోసి ఎండలో 3 రోజులు నిల్వ పెట్టేటప్పుడు 2 నిమ్మకాయలు రసం పిండుకోవాలండి ఇందులో. ఎందుకంటే కొంచెం జ్యూసీగా ఉంటుంది అనమాట, లేకపోతే ముక్కలు ఎండిపోయినట్టు ఉంటుంది. అందుకని ఇది జ్యూసీగా ఉండాలంటే 25 కాయలకు 2 కాయలు నిమ్మరసం పిండి ఇందులో వేసేయాలండి. వేసేసి 3 రోజులు ఇలాగే మూత పెట్టి పెట్టేసినామంటే, 1 రోజు ఎండలో పెట్టి చేసినట్టు కొద్దిగా మెత్తబడి పచ్చి వాసన, వగర వాసన అంతా పోతుంది అనమాట. ఆ టైంలో మనము మీరు కారం కలిపి, కారము, జీలకర్ర పొడి, మెంతి పొడి కలిపి, కారం అంతా కలిపి మొత్తం కలిపి ఇప్పుడు తాళింపు వేసుకోవాలండి. ఇది ఈ తాళింపు వేసేసుకుంటున్నాం. ఒక 1/2 లీటర్ దాకా నూనె వేసానండి. ఇది ఇలాగే ఇప్పుడు బాటిల్ స్టెరిలైజ్ చేసి ఎండలో పెట్టి, అదే స్టెరిలైజ్ అంటే వేడి నీళ్ళతో కడిగి బాగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. అదే స్టెరిలైజ్ అనమాట. స్టెరిలైజ్ చేసిన తర్వాతనే వేయాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బాటిల్లోకి తీసి పెట్టుకుంటే 6 నెలలు, సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. ఇది బాగా నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది ప్రతి సంవత్సరం చేస్తాను. ఇది కొత్త పచ్చడి ఇది చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.